ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. గూడూరు గ్రామంలో గూడూరు ఊరే కాదు చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చిన పల్లె తల్లులకు పల్లె తండ్రులకు అన్నదమ్ములకు అక్కచెల్లెలందరికీ ఒక పండుగ తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు. ఆనరబుల్ సీఎం గారు తెచ్చిన పండుగ ఏంటంటే మేడారంలో మొత్తం ప్రపంచం చూసే విధంగా మేడారం జాతర నిర్వహించి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం శక్తి స్వరూపాలు సమ్మక్క సారలమ్మల ఆశీస్సులు అందుకున్నారు ముఖ్యమంత్రి. అక్కడి నుంచి సీదా దావోస్కు పోయినరు. అక్కడ మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్లు పరిశ్రమలు లాంటి విషయంలో అంతర్జాతీయంగా తెలంగాణ వైపు చూసేలాగా ప్రయత్నం చేసి అందులో సాఫల్యం చెందినరు. అంటే శక్తి అక్కడి నుంచి లక్ష్మీదేవి. దావోస్ నుంచి హార్వర్డ్ పోయినరు ముఖ్యమంత్రి. తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీరు శ్రద్ధగా వినాలే. ప్రపంచంలో అమెరికాలో టాప్ యూనివర్సిటీలు 8 ఉన్నాయి. ఐవీ లీగ్ అంటారు. ఆ 8లో టాప్ ఆ హార్వర్డ్లో టాప్ కెనడీ స్కూల్. అలాంటి కెనడీ స్కూల్లో తెలంగాణ ప్రజా పాలనలో ఇంకా ఎలాంటి మెరుగులు దిద్దాలి అనే విషయం నేర్చుకొని భారతదేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి అలాంటి అంతర్జాతీయ శిక్షణ పొంది వచ్చిన ఆనరబుల్ సీఎం గారికి మనమందరం లేచి నిలబడి గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం. ఇప్పుడు అందరం అదే లేచి నిలబడి క్రమశిక్షణతో ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి, పాట వచ్చిన వాళ్ళు గొంతెత్తి పాడాలి. ఇప్పుడు మన అన్న అందేశ్రీ రాసిన పాట తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ. जय हे तेलंगाना जननी जय हे तनु
అభివృద్ధి సంక్షేమాల జయధ్వానాల మధ్య ఈ సభను ఉద్దేశించి గౌరవనీయులైన స్థానిక శాసనసభ్యులు బిఎల్ఆర్ గారు బొత్స లక్ష్మారెడ్డి గారి సందేశం. జై తెలంగాణ, జై తెలంగాణ. వినపడతలే గట్టిగా, జై తెలంగాణ. ప్రజాపాలనలో ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ టైం మిర్యాలగూడ పట్టణానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరి తరపున ప్రత్యేక నమస్కారాలు, స్వాగత శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే అన్ని అడ్డంకులను అధిగమించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ రాష్ట్ర ప్రజల అందరి అభిమానాలను అందుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి గారు మిర్యాలగూడ పట్టణానికి విచ్చేసిన సందర్భంగా ఘన స్వాగతం పలికేందుకు హాజరైన నా మిర్యాలగూడ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు మీ అందరికీ శాసనసభ్యునిగా మీ సోదరునిగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను ప్రోత్సహిస్తూ మిర్యాలగూడ అభివృద్ధిని సహకరిస్తున్న రాష్ట్ర మంత్రులకు, హాజరైన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, నాయకులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, పెద్దలు జానారెడ్డి గారి ఆశీస్సులతో మిర్యాలగూడ అభివృద్ధికి పాటుపడుతున్న నన్ను ఆదరిస్తూ సహకరిస్తున్న మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా సామాజిక సేవా కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరి దగ్గర హృదయాలలో చోటు సంపాదించుకున్న నన్ను అభిమానించి అత్యధిక మెజార్టీ